Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇది మరొక ముందే కర్నూలు జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో మందికి వైద్యం అందించాల్సిన ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూలు మెడికల్ కాలేజ్లో జరిగింది. విశ్వభారతి మెడికల్ కాలేజ్లో లోకేష్ అనే మెడికల్ స్టూడెంట్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే లోకేష్ ఆత్మహత్యకి చదువు ఒత్తిడే కారణమా, ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మున్ముందు బంగారు భవిష్యత్తు, తమ కొడుకు డాక్టర్ అయ్యి ఎంతో మందికి సహాయం చేసి ఇన్స్పిరేషన్గా నిలుస్తాడనుకున్నారు తల్లిదండ్రులు. కానీ వారు కన్న కలలుగానే మిగిలిపోయాయి. లోకేష్ తనను తాను అంతం చేసుకుని తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదకర ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేష్ విశ్వభారతి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ ఆదివారం హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. అయితే మృతుడి గదిలో ఎలాంటి సూసైడ్ లెటర్ కనిపించకపోవడంతో ఈ ఆత్మహత్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు లోకేష్ ఆత్మహత్య గురించి తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువులు ఒత్తిడా, ప్రేమ వ్యవహారమా, లేక ఈ రెండూ కాకుండా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. చేతికి అంది వచ్చిన కొడుకు అర్ధాంతరంగా తను చాలించడంతో మృతుడి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించారు. కొడుకు డాక్టరై తమ కష్టాలు తీరుస్తాడని కలలుగన్నామని, ఇలా మాకు కడుపు కోత మిగులుస్తాడని ఊహించలేదని వారు గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు కంటతడి పెట్టించింది. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో మెడికో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికైనా విద్యార్థులు ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.